అలాగే ఈ మధ్యనే పోయిన నెలలోనే పదవీ విరమణ చెందినటువంటి మన పాఠశాల అధ్యక్షులు శ్రీ రమేష్ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ అలాగే సామాం పాతు సరస్వతి యా కుందేంతు తుషార హారధవలా యా శుభ్రవస్త్రాన్విత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపః. ఓం సరస్వత్యై నమః. సరస్వతి మాత ఆశీస్సులు. మేడం మీరు కూడా దగ్గర కదండి సార్. ఇటు వారి తల్లి యొక్క ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలని చెప్పి ఆశిద్దాం. తల్లి ఆశీర్వాదం కంటే ఇంకా మించింది ఏముంటుంది చెప్పండి. దైవ ఆశీర్వాదం కంటే కూడా తల్లి ఆశీర్వాదం గొప్పదంటారు పెద్దలు. కాబట్టి దళిత ఉపాధ్యాయునిగా పనిచేస్తూ నేడు పరిమండలంలో రిటైర్ అవుతున్నటువంటి శ్రీ నరసింహ సార్ గారిని జడ్పిహెచ్ఎస్ రాపూర్ ఉన్నత పాఠశాల పరిగి మండలం వికారాబాద్ జిల్లా రాపూర్ నందు నేను పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భంలో మా పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు గారు, నాతోటి ఉపాధ్యాయులు రిటైర్డ్ అయినటువంటి జిహెచ్ఎం రమేష్ గారు, మళ్ళీ తర్వాత సురేష్ అన్న గారు, ఇతర ప్రధానోపాధ్యాయులు, మరి నాతోటి మా అల్లుళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, చెల్లెళ్ళు అందరూ ఇచ్చేసి నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, అయినటువంటి ఇంత గౌరవాన్ని సాధించిన తొలుత నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసినాను. అదేవిధంగా నేను ఈ వృత్తికి న్యాయం చేసుకుంటూ నా శాతనన్ని రోజులుగా నేను కష్టపడి నాకు ఒకవేళ తెలియని ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా బయట నేర్చుకొని వచ్చి కూడా నేను సాల్వ్ చేసినటువంటి ఘనతగా అది నేను చెప్పుకుంటే కాదు, నేను చేసినా నిలబెట్టుకున్నా కూడా అందరు కూడా మీరు ఏం చేస్తారన్నటువంటి సందర్భాలు నా ముందుంటే నేను అధిగమించి దాన్ని ఒక మూల బిందువుగా నేను కష్టపడి నా విద్యార్థుల్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నష్టపోకుండా ఈ రాబోలు విద్యార్థులకు కూడా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైనా కూడా అందిస్తానని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న పాఠశాలను వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటాను. ఏదైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఏమైందంటే ఈ రాపోళ్ళు పరిగి మండలానికి రావడము ఒక లోటు అనిపిస్తుంది. నాకు ఎట్లా లోటు అనిపిస్తుంది అంటే, ఇదే నేను సాధనాలు వేసుకుంటే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్న సహకరిస్తే ఎంపీలు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున కార్యక్రమం ఉండేది. ఈ గ్రౌండ్ సరిపోకపోయేది. అయినప్పటికీ ఈడ కూడా నాకేం తక్కువ లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఎంఈఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గణితానికి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా గణిత పోరాని వ్యవస్థాపకుడిగా నిలిచినందుకు మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని సుమారుగా 2 దశాబ్దాల పైన ఒక బీద కుటుంబంలో జన్మించి ఇక్కడ మహేశ్వరం గ్రామంలో జన్మించి ఈరోజు జడ్పిహెచ్ రాపూర్ పాఠశాలలో ఒక మంచి అంకిత భావంతో పనిచేసేటువంటి
కమిట్మెంట్ టీచర్, ఒక డిటర్మెంట్ టీచరు, మా మ్యాథమెటిక్స్ రాపోరు స్కూల్ అసిస్టెంట్ నరసింహన్న గారి యొక్క పదవి విరమణ సందర్భంగా వారికి PRTU వికారాబాద్ జిల్లా సంఘ పక్షాన, PRTU పరిమండల శాఖ పక్షాన, మరి రాష్ట్ర శాఖ పక్షాన వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, వారు కేవలం ఉపాధ్యాయులతో కాకుండా సమాజంలో కూడా తోటి ఉపాధ్యాయులకు కానీ, తోటి బంధుమిత్రులు కానీ, సమాజంలో కానీ, రాజకీయం కానీ, ఆర్థికంగా అన్ని రంగాల్లో వారికి సేవ చేస్తూ, ఒకవైపు PRTU సంఘంలో కూడా వారు మరి మండల శాఖ నుండి రాష్ట్ర శాఖ వరకు పనిచేస్తూ అనేక సేవలు అందించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో వారు ఈ రాపోలు పాఠశాలతోటి 6 నెలల కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ఎంతో సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయులు చేసినటువంటి విధంగా ఆప్యాయత అనురాగంతో మనల్ని పొంది, మా అందరి యొక్క మనల్ని పొంది ఈ ప్రాంతంలో ఇంత ఘనంగా వారికి సన్మానం పొందడం వారి భావి జీవితంలో వారి యొక్క అదృష్టంగా భావిస్తూ, ఇంకా వారు భావి జీవితంలో ఈ సమాజ అభివృద్ధిలో, సమగ్ర విద్యాభివృద్ధిలో ఇంకా సేవ చేయాలని, అటువంటి సేవ చేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని సంఘపక్షాన PRTU సంఘ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి యొక్క సన్మాన కార్యక్రమంలో మా PRTU సంఘానికి అవకాశం ఇచ్చినటువంటి నరసింహన్నకు కూడా ప్రత్యేకంగా, అదేవిధంగా ZPHS రాపోల్ పాఠశాల ఉపాధ్యాయులకు, ఎందుకంటే వారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మా ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి కూడా పేరు పేరున PRTU సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.